రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినా ఆయన మనస్సు మాత్రం బాహుబలి చుట్టే తిరుగుతుంది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి చేతిలో ఏ చిత్రం ఉన్నా సరే బాహుబలిని మాత్రం వదిలిపెట్టడం లేదు రాజమౌళి. బాహుబలి 3 తీయాలని ఉంది, అందుకు ఇంకా టైం ఉంది. ఈలోపు ఏం చేయాలి? యానిమేషన్ తీయాలి. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే బాహుబలి ది ఎటర్నల్ వార్. బాహుబలి అనగానే ఇంకా బిగినింగ్, కంక్లూషన్, ఎపిక్ దగ్గరే ఆగిపోయారా? రాజమౌళి ఇవి దాటి చాలా దూరం వచ్చేశాడు. ఆ విషయాన్ని ఎపిక్ రిలీజ్ అయిన రోజునే చెప్పాడు. ఇప్పుడు యూట్యూబ్ లోకి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎటర్నల్ వార్ ను తీసుకొచ్చాడు. బాహుబలిపై చుట్టూ చాలా కథలు చెప్పవచ్చు అంటూ గతంలో యానిమేషన్ రూపంలో ది లాస్ట్ లెజెండ్స్ స్టోరీ చెప్పాడు రాజమౌళి. ప్రైమ్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్నాయి లాస్ట్ లెజెండ్ స్టోరీలు. కానీ ఇప్పుడు అదే యానిమేషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తూ ఎటర్నల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. 2027లో మొదటి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యానిమేషన్ చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయడం లేదు. యానిమేషన్ సినిమాల స్పెషలిస్ట్ ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్నాడు. కాకపోతే రాజమౌళి పర్యవేక్షణ చేస్తాడు. అమరేంద్ర బాహుబలి జీవితంపై యానిమేషన్ రూపంలో కథను కొనసాగిస్తున్నాడు రాజమౌళి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు, కానీ అంతకంటే పెద్ద డిజాస్టర్లు చూశారు. దీంతో కొత్త సినిమాను ప్లాన్ చేయడానికి ఆలస్యం అవుతోంది. ఆల్రెడీ శంకర్ పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మరి మణిరత్నం సంగతి ఏంటి అంటే, ఆయన ఆల్రెడీ కొత్త సినిమా కోసం హీరోను వెతుకుతున్నాడు. తగ్ లైఫ్ తర్వాత మణిరత్నంకు ఒక హీరో దొరికాడు అని సమాచారం. నాయకుడు కాంబినేషన్, దీంతో తగ్ లైఫ్స్ పై భారీ అంచనాలు కనిపించాయి. కట్ చేస్తే కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఇంతటి డిజాస్టర్ చూసినా మణిరత్నం త్వరగానే తేరుకున్నాడు. అప్పుడే కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మణిరత్నం దగ్గర లవ్ స్టోరీ ఉంది. అంటే గతంలో దుల్కర్ తో ప్లాన్ చేసిన ఓకే బంగారం లాంటి చిత్రం. కానీ హీరోను లాక్ చేయడంలోనే మణిరత్నంకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మొదట ఈ లవ్ స్టోరీని సింబుతో ప్లాన్ చేశాడు మణిరత్నం. కానీ తగ్ లైఫ్ కాంబో మరోసారి అంటే సినిమాకు బిజినెస్ కాదు. అందుకే లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి సింబు తప్పుకున్నాడు. ఇప్పుడు సింబు స్థానంలో విజయ్ సేతుపతితో మణిరత్నం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సేతుపతి గతంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్లోనూ నటించాడు. ఇప్పుడు ఆ అనుబంధంతోనే సేతుపతి డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మహారాజా, ఈ ఏడాది సర్ మేడం, రెండింటికి రెండు బ్లాక్ బస్టర్స్. దీంతో విజయ్ సేతుపతి డేట్స్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోలీవుడ్ మాక్సిమం ప్రాజెక్ట్స్ కు అతనే కావాలి అంటున్నారు. కానీ సేతుపతి మాత్రం ఆచితూచి తన డేట్స్ లాక్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో సార్ మేడం తో హిట్ కొట్టిన సేతుపతి టాలీవుడ్ వరకు వచ్చి ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయితే సేతుపతి కోలీవుడ్ వెళితే అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అతని కోసం వెయిట్ చేస్తున్నాయి. అందులో మణిరత్నం మూవీ కూడా ఉంది. నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ లోనూ ఒక కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని అడుగుతున్నారు. అలాగే కంగువతో భారీ డిజాస్టర్ ను చూసిన శంఖం శివ కూడా ఇప్పుడు సేతుపతి డేట్స్ ఇస్తే కంబ్యాక్ ఇస్తానంటున్నాడు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ న్యూ మూవీలోనూ విజయ్ సేతుపతి కోసం ఒక రోల్ రాసి పెట్టాడు డైరెక్టర్. మొత్తంగా కోలీవుడ్ లో సేతుపతి డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. బాలీవుడ్ కు ఒక్కడే కింగ్ ఉన్నాడు. అతను వచ్చే ఏడాది తిరిగి వస్తున్నాడు. మరి ఆ తర్వాత సంగతి అంటే, అందుకు పవర్ఫుల్ సీక్వెల్ ను లైన్ లో పెట్టాడని సమాచారం. అసలే షారుఖ్ సినిమా, పైగా సీక్వెల్ అంటే బాలీవుడ్ మొత్తం షేక్ అవుతోంది. 2 ఏళ్ల క్రితం డంకీ మూవీని రిలీజ్ చేసి మళ్లీ తెరపై కనిపించలేదు షారుఖ్. ఇప్పుడు కింగ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. వచ్చే ఏడాది కింగ్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత ఏంటి అంటే, షారుఖ్ ఆల్రెడీ ఎవరో ఊహించని సీక్వెల్ ను లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. అదే రావణ్ సీక్వెల్. షారుఖ్ కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ యావరేజ్ కొన్నే ఉన్నాయి. అందులో రావణ్ ఒకటి. యావరేజ్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ అంటే షారుఖ్ కు చాలా ఇష్టం. 15 ఏళ్ల క్రితమే ఇలాంటి హై ఎండ్ గ్రాఫిక్స్ నేపథ్యంలో షారుఖ్ సినిమా తీశాడు అంటే అది చిన్న విషయం కాదు అంటారు క్రిటిక్స్. అందుకే రావణ్ మూవీ యావరేజ్ అయినప్పటికీ షారుఖ్ ఈ చిత్రాన్ని సీక్వెల్ చేయాలి అనుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా సల్మాన్ ఏం చేస్తున్నాడు అనే డిస్కషన్ వస్తుంది. పైగా భాయిజాన్ బర్త్డే కూడా వస్తోంది. మరి సల్మాన్ సైలెంట్ గా ఉండడు కదా, ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటాడుగా. అందుకు డిసెంబర్ 27 వరకు వెయిట్ చేయమంటున్నాడు. సికిందర్ రిలీజ్ చేసి తన ఫ్యాన్స్ ను, బాలీవుడ్ ను చాలా డిసప్పాయింట్ చేశాడు సల్మాన్. కానీ ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం మామూలు సినిమా కాదు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో గాల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య
తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలోనే దర్శకుడు అపూర్వ లాఖియా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇంతకీ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటే వచ్చే ఏడాది ఆగస్టు 15కు రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా రానుందట. ఇటీవలే తన 60వ పుట్టినరోజు కానుకగా షారుఖ్ కింగ్ అనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తన 60వ పుట్టినరోజు కానుకగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ టీజర్ ను రిలీజ్ చేస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.